హాయ్, వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. ఈరోజు మంచి ఒక వంటకం చూద్దామండి. ఇవి సగ్గు బియ్యము క్యారెట్తో చేసేటువంటి ఇడ్లీలు అనుకోవచ్చు, లేదా ఆవిరి కుడుముల్లాగైనా అనుకోవచ్చండి. ఫస్ట్ ఈ సగ్గు బియ్యాన్ని ఒక 2 గంటల ముందు నానబెట్టేసుకోవాలి. అందులో ఒక క్యారెట్ వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టానండి. అదేవిధంగా అరటికాయ అండి, అరటికాయ ఒకటి తీసుకున్నాను. ఒక 2 ఉల్లగడ్డలు తీసుకున్నానండి. సపరేట్గా ఉడకబెట్టి ఇలా స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ తీసుకోవాలి, పచ్చిమిర్చి తీసుకోవాలండి. అదేవిధంగా అల్లం తెల్లగడ్డ పేస్టు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకండి. తర్వాత ఉప్పు, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా, ఒక నిమ్మకాయ అండి. అదేవిధంగా కొంచెం సరిపడా కారం తీసుకోవాలి. తర్వాత నూనె, ఆవాలు, ఆకులండి, అంటే కొత్తిమీర, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసి ఇలా కాచి ఉంచిన నూనె. మెయిన్ మనకు ఇవ్వండి అరటి ఆకులు కూడా ఇలా తీసుకోవాలన్నమాట. సరేనండి, ప్రాసెస్ చూద్దాము. ఇవన్నీ వేసేసేయాలి. చిన్నవన్నీ కూడా వేసేసానండి. ఇప్పుడు అన్నీ చక్కగా బాగా కలిపేసేయాలి. వేసేసిన దాన్ని ఇలాగా కలిపేసిన దాన్నండి ఈ విధంగా చేసి ఇలా చేసి ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా చిల్లులుగా ఉంటుంది కదండి, అది తీసుకొని దాని మీద ఆకులు వేసేసి, అరిటాకులు దాని మీద ఈ విధంగా పెట్టేయాలండి. అలా పెట్టి ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఈ విధంగా ఆవిరితోనే ఉడకబెట్టేసుకోవాలండి ఇలా. తర్వాత దానిపైన ఇట్లా ఆకుల్ని ఇలా వేసేసేయాలండి, కప్పేసేయాలి. ఇట్లా కప్పేసామంటే తర్వాత దాని మీద ఒక బౌలు మూత పెట్టేయాలండి. మీకు చూపిస్తున్నాను. ఇట్లా పెట్టేసి ఇంకా పొయ్యి మీద పెట్టేయడమేనండి. ఈ విధంగా ఉడుకుతుంది. తర్వాత ఈ మిగిలిన దాన్ని ఇంకా 2 ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తానండి. ప్రాసెస్ ఇట్లా అండి, దీనికి ఇడ్లీ దాంట్లో ఇట్లా నూనె పూసేసి పెట్టేసుకొని ఉడకబెట్టుకోవడమేనండి. ఇట్లా అయినా కూడా చేయొచ్చు అన్నమాట. ఇలా కూడా చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇలాగండి, ఇట్లా పెట్టేశాను. తర్వాత ఇంకా ఇడ్లీ బౌల్లో వాటర్ పోసేసి ఇలా పెట్టేయడమేనండి. పెట్టి ఇంకా మూత పెట్టి ఉడకబెట్టేయడమే. ఇదొక ప్రాసెస్. ఇంకొకటి వచ్చేసి నూనెలో అండి బోండాల్లాగా వేయడము, అది వేసి చూపిస్తాగా. నూనెలో కూడా వేసుకోవచ్చండి. ఇట్లాగా ఆవిరి మీద ఉడికించుకోవడము, లేదా ఇడ్లీ లాగా పెట్టుకోవడము, ఇట్లాగా నూనెలో కూడా వేసుకొని ఉడకబెట్టుకొని తినొచ్చు అన్నమాట. కాకపోతే దీనిలో కన్నా కూడా ఆవిరి మీద ఉడకబెట్టుకొని తింటే హెల్త్కి మంచిదండి. నేనైతే ఎక్కువ అలాగే చేస్తాను, ఇలాగ చేయను. మీకు చూపించాలి కాబట్టి ఇది చేసి చూపిస్తున్నాను అంతేనండి. బాగా పెట్టాను కదండి, అవి మాత్రం ఉడుకుతూ ఉన్నాయి అన్నమాట. ఇంకో 5 మినిట్స్ అయితే అయిపోతాయి. పక్కన అరటి ఆకులో పెట్టినవి మాత్రము అయిపోయినాయి అండి. ఇవిగోండి మన 3 టైప్స్ రెడీ అయిపోయాయి. ఇవేమో ఇడ్లీ పాత్రలో పెట్టినవండి, ఇవేమో ఇడ్లీ పాత్రలో పెట్టినవి ఇడ్లీలాగా, ఇవేమో నూనెలో వేయించినటువంటివి. ఇవి మాత్రము రైస్ వడగట్టుకుంటాం కదండి, అంటే ఇదిగోండి రంధ్రాలు ఉంటుంది, అది దాంట్లో పెట్టినవి ఇవండి. ఇవైతే చాలా మంచి హెల్దీ అండి. 3 టైప్స్లో చూపించాను మీకు. చాలా కష్టపడ్డానండి ఈ వంటలకు మాత్రము. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మంచిగా కామెంట్ పెట్టండి. మీరు తయారు చేసుకొని కామెంట్ పెట్టండి. చాలా హెల్దీ ఫుడ్ అండి. ఓకేనండి, ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. ఇవి మాత్రము రైస్ వడగట్టే దాంట్లో పెట్టిందండి. నాకైతే ఇవే ఇష్టం అండి. సూపర్ అంటే సూపర్ అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఎందుకంటే ఆకులో ఉడికాయి కదండి, ఇదిగోండి ఈ ఆకులో ఉడికాయి అన్నమాట. ఆకు మీద ఉడికాయి, దానిపైన కూడా మనం ఆకు పెట్టేటప్పటికే మంచిగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. వెరీ గుడ్ ఫుడ్ ఇది మాత్రము. దీనికి మాత్రం ఇది నూనెలో కాబట్టి కొంచెం నేను దీనికి పాయింట్స్ అయితే ఇవ్వను, అయినా టేస్ట్ చూసి చెప్తానండి. ఇవేమో క్రిస్పీగా ఉన్నాయి, ఇవి కూడా బాగానే ఉన్నాయండి. కానీ అన్నిటికంటే ఇది బాగా నచ్చిందండి నాకు.
ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా కలుస్తాను. బాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలండి.